ఆ మధ్య చాలా బాధేసింది సార్, మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం. ఇప్పుడు నేనేం సిగ్గుపడినా. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఏం చెప్పాను? పిక్కలు కాస్త నొప్పిగా ఉన్నాయమ్మా, కట్టారు డాక్టర్ ఇది కాసేపు కష్టం, అందుకని కాస్త నడవటం అది కష్టం అని చెప్పాను. తప్పే దాంట్లో. వాడెవడో కొడుకున్నాడు చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి. నేను పిలిచి కేకలేసాను, తప్పయ్య అది. మీ నాన్నకు రా 75 ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఏదో ఒకటి వస్తాయి కదా, అలాగే నాకు కూడా వచ్చింది. నేను మంచినే కదా, నన్ను దానికి పెద్ద టీవీలో పెట్టి చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు? తప్పు కదా, దాని మీద రూపాయలు సంపాదిస్తావా? కేకలేసాను నేను. పాపం సుశీల్ గారు పోయిందన్నారు, ఒకసారి జానక్ గారు పోయిందన్నారు. ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు. ఆవిడ అక్కడి నుంచి ఇంటర్వ్యూ, నేను బాగానే ఉన్నాను, నా మీద అట్లా పెట్టకండి. ఎదుగో అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో. జానక్ గారి ఫోటో లోపల ఎక్కడ ఉండాలి, అది కెమెరా ఫోటో తీయించలేదు నేను బయట. ఇంటికి వచ్చారు, ఇల్లు భోజనాలు చేశారు, చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి. ఇప్పుడు వస్తారా సార్ బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు? ఎందుకంటే బాబుమోహన్ గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అందరికీ. అదొక కాంబినేషన్ అండి. అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు. అది అలా గోపాలరావు, రావు గోపాలరావు, రామలింగయ్య గారు అంటే వాళ్ళ వేషాలు పెక్యులర్గా ఉండేవి. అవును. మా ఇదేంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ, స్టాండర్డ్ అంతే కాదు. ఆడిదంతా వీడు పడతాడు, ఆడిదంతా ఇస్తున్నా. ప్రతి సినిమాలు తెలిసి కూడా నవ్వేవారు. తర్వాత బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సినిమాలు చూస్తే వాడి తన్నులు చూస్తే అసలు వారు కూడా అట్ట కాలు తగిలి ఎరగదు, అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు. మంచి టైమింగ్ ఉన్నాడు. ఎందుకంటే డాన్స్ అది వచ్చు అతనికి, అదొక అది ప్రాప్తం. అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం, రేడియో అనుభవం, అది వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొంతవరకు. కానీ డాన్స్, పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా సార్ మీరు? నేను పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదమ్మా. పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేను. వేసాను. అప్పుడు పద్యాలు ఎలా మీకు? దాంట్లో పద్యాలు పెట్టలేదు, పెద్దగా పెట్టలేదు. ఓకే, అలా అలా పెద్దగా కాదు, పద్యం పెట్టుకున్నాను ఎంతసేపు ఇలాగే. దులిపాల గారు దుర్యోధనుడు అద్భుతంగా ఉంటుంది, అమ్మాయి సభ చేస్తుంది. ఆయన పాట పద్యం ఉండదు దాంట్లో. ఒక పద్యం చదివేవాడు, కౌరవ పాండవులు వీళ్ళు పెను కాలం చెరువు అయ్యి అని కృష్ణుడు. అది కూడా మామూలుగా చదివేవాడు. మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు. రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా, లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారా? నేనే చాలు, అనవసరం ఇట్టాను. దాంట్లో నచ్చలేదా సార్ రాజకీయ జీవితం? బాగాలేదనిపించిందా? నచ్చలేదమ్మా, నాకు సూట్ కాలేదనిపించింది. ఎందుకంటే మీరు రాజకీయపరమైన వేషాలు చాలా వేశారు. ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీశుడు సినిమా తర్వాత. సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదంటారు. అయితే ఎందుకు నచ్చలేదు సార్? అంటే చాలామంది అదొక అవకాశంగా, అదృష్టంగా కూడా భావిస్తారు కదా. అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి. ఇప్పుడు పాలిటిక్స్ ఆ ట్రిక్కులు నాకు రావు. మనకి ఎందుకని దూరంగా ఉన్నా. అవును. కానీ అదే సార్ అనిపిస్తుంది, అంటే అంత గొప్ప జీవితం, గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, కష్టపడి పనిచేస్తాననే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్, బాధ. సో ఇప్పుడు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్? మీ ఇంకేమైనా? నేను ఎప్పుడు మనసులో ఉండే కోరిక ఒకటేనండి, నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. అది నా కోరిక. అది సార్, అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం, మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో. అదే ఎప్పటికీ అలాంటి పాత్ర రావాలని నా ఉద్దేశం. అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో, ఎందుకంటే మీరు రాజకీయాలు, కామెడీ, ఏ టైంకి ఏ పాత్ర వస్తే అప్పుడు చెప్పలేం కదండి. అవును, కరెక్ట్. అది దానికి ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు, కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా. అవును. డబ్బులు లేవు, గుడి కట్టించాలనుకున్నాడు, గుడి కట్టించాడు, అప్పుల పాలు అయ్యాడు, జైల్లో పెట్టారు. వాళ్ళు కొడుతుంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు. అంత గొప్ప భక్తుడే రాముల వారు ఏం చేశాడు? తానిసాగి రామోజీ లక్ష్మణ్ వేషం వేసుకొచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు.
అటు నుంచి అటు తుర్ని వెళ్ళిపోయాడు. కింద సెల్లో ఉన్నాడు రామదాసు. ఉమ్, ఉమ్, ఎరా రామదాసు బాగున్నావా అని ఒక్క మాట అంటే బాగుండేది కదా, ఒక 10 సంవత్సరాలు లాగా బతికేవాడు. మరి అంత భక్తుడే, మరి వాడికి ఆ ప్రాప్తం లేదు.